అమరేందర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, భోజిరెడ్డి గారికి, నర్సింగ్ గారికి, రాజు గారికి, మిగతా నా సోదరు కృష్ణారెడ్డి గారికి, వెంకటేష్ గారికి అన్న మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండంగా మీరందరూ కూడా ప్రతి వాడకు తిరిగి విషయము, అదేవిధంగా ఏదైతే డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసము ప్రతి ఊర్లో జెండా ఎక్కించి కొత్తగా డివిజన్ అధ్యక్షుడిగా అయినాక మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉంది. పోచారంలో, అదేవిధంగా నారపల్లిలో, అరోజుగూడలో 2 స్కూళ్ళకు కూడా దాదాపు 60 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటే ఒక మున్సిపాలిటీలో 60 కోట్లు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా కూర్చొని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కొత్తగా అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా కూర్చొని మీరు ఒక ప్రణాళిక చేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, నారబెల్లికి ఏం కావాలి, పోచారానికి ఏం కావాలి, అనోజిగూడకి ఏం కావాలి, ప్రతి విలేజ్కి చౌదరగూడకి ఏం కావాలనేది కూర్చొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని కూడా నోట్